ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, కాదంటే ప్రాణం తీస్తా. ఇదేదో సినిమా టైటిల్ కాదు. ఓ అమ్మాయికి ప్రేమోన్మాది రాసిన లేఖ. కేవలం బెదిరింపులతోనే ఆగలేదు, దాడి కూడా చేశాడు. బ్లేడ్తో గాయపరిచాడు. తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన దారుణంపై ఓ రిపోర్ట్. నేరాల అడ్డా అవుతున్న తూర్పు గోదావరి జిల్లా. ప్రేమ పేరుతో ఉన్మాదుల అరాచకాలు. బాలికల్ని టార్గెట్ చేస్తున్న ఖతర్నాకులు. తల్లిదండ్రులు బి అలర్ట్. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం విఆర్పురంలో ప్రేమోన్మాది కలకలం సృష్టించాడు. 10వ తరగతి విద్యార్థినిపై బ్లేడ్తో దాడి చేశాడు. స్థానిక స్కూల్లో 10వ తరగతి చదువుతోంది బాలిక. రోజు స్కూల్కు వెళ్లగానే ఆమె కూర్చునే చోట డెస్క్పై లేఖ ఉంటుంది. ప్రేమిస్తున్నానని చెప్పమంటూ అందులో బెదిరింపులు, ప్రేమించకపోతే చంపేస్తానని వార్నింగ్లు. ఈ లేఖలు ఎవరు రాస్తున్నారో తెలియక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు తేలిగ్గా తీసుకున్నారు. ఎవరో ఏడిపించడానికి ఇలా చేస్తున్నారేమోననుకున్నారు. ఎవరో తెలిస్తే సంగతి చూద్దామంటూ కూతురికి సర్ది చెప్పారు. ఉదయం స్కూల్కి వెళుతుండగా వెనకాలే 2 యువకులు బైక్పై వచ్చారు. బైక్ డ్రైవ్ చేసేవాడు హెల్మెట్ పెట్టుకున్నాడు. వెనక వ్యక్తి కర్చీఫ్ కట్టుకున్నాడు. దాంతో వాళ్ళెవరో తెలియలేదు. బాలికకు దగ్గరగా వచ్చారు. వెనుకవాడు చేతి వేళ్ల మధ్య 3 బ్లేడ్లను పెట్టుకున్నాడు. విద్యార్థిని ముఖంపై దాడి చేయడానికి యత్నించాడు. ఆమె తప్పించుకుని చెయ్యి అడ్డుపెట్టింది. దాంతో చేతికి గాయాలయ్యాయి. స్కూల్ దగ్గరలోనే ఈ దారుణం జరిగింది. తల్లిదండ్రులు పరుగున వచ్చి కూతుర్ని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసి బెదిరింపు లేఖల్ని వారికి ఇచ్చారు. నేను విఆర్పురం గ్రామంలో 10th క్లాస్ చదువుతున్నాను. జెడ్పీఎస్ఎస్ స్కూల్. గత 6 రోజుల నుంచి ఎవరో తెలీదు లెటర్స్ పెట్టి వేధిస్తున్నారు. ఈరోజు స్కూల్కి వెళ్తుంటే చేయి కోసేసి వెళ్ళిపోయారు సడన్గా వచ్చి. ఆ లెటర్స్లో ఏం పెడుతున్నారమ్మా? ఆ లెటర్స్లో ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, మోసం చేస్తే ప్రాణం తీస్తానని పెట్టారు. కానీ కలవాలని ప్రయత్నించొద్దని పెట్టారు. పెళ్లి చేసుకుంటాడంటే అది లేదంట, తనకు తక్కింది ఎవరికి తక్కకూడదని పెట్టాడు. బ్లేడ్ తో కోసాడమ్మా? 4 బ్లేడ్లతో? బ్లేడ్ తో కోసారు. 4 గీతలు పడ్డాయి. చెయ్యంతా కోసేసిండ్రు. హెల్మెట్ పెట్టుకుని వచ్చారంట 2 కుర్రోళ్ళు. చెయ్యంతా కోసేస్తే ఇంటికి వచ్చి ఏడుచుకుంటూ వచ్చింది. వచ్చేసరికి మాకు భయం వేసింది. మేము పోలీసు వాళ్ళని చెప్పి కంప్లైంట్ ఇస్తాకి వెళ్ళాం. అందరూ వచ్చారు కానీ పోలీసు వాళ్ళు మేము తీసుకుంటాం కేసు, మీరేమి భయపడకుండా అమ్మని చెప్పారు. అతని వల్ల నాకేం అనిపిస్తుందిలే. మరి ఉన్న లెటర్లు ఆ లెటర్లు తీసుకొని పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. మరి మాకు న్యాయం జరిగేలా చేయండి. ఈ స్కూల్లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదన్న హెడ్ మాస్టర్ ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మాకు తెలియజేసినట్లయితే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా పోలీసులు కూడా తగిన సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ తెలియజేయకపోవడం వల్ల ఇలా జరిగింది. బాలికపై దాడి తర్వాత యువకులు చిత్తూరు వైపు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదివరకు నగరాలు, పట్టణాల్లో ఇలాంటి ఘటనలు చూశాం. ఇప్పుడు పల్లెల్లోనూ ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఏమాత్రం ఎవరిపై అనుమానం వచ్చినా పోలీసుల్ని ఆశ్రయించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కేటుగాళ్లకు ఛాన్స్ ఇవ్వద్దు.